హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాత్వి శాస్త్ర వ్లాగ్స్. చినముషిడివాడలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ముడుపుల స్వామి అని కూడా పేరు. ఈ వెంకటేశ్వర స్వామికి ప్రతి శుక్రవారం భక్తులు కోరికలతో వచ్చి స్వామివారికి ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడ ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వచ్చి ముడుపులు కట్టి తమ కోరికలు తీరిన వెంటనే ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ముడుపులకు కావలసిన సామాగ్రి ఏమిటో, అలాగే ముడుపు ఎలా కట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ పంతులు గారి నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేసి మీ సందేహాలను తీర్చుకోవచ్చు. ఈ ముడుపు గురించిన పూర్తి సమాచారం ఈ పంతులు గారి మాటల్లోనే విందాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ప్రగాఢమైన విశ్వాసం అన్నమాట. ఇక్కడ స్వామికి ముడుపుల స్వామి అని కూడా కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే శుక్రవారం నాడు స్వామివారికి ధర్మపదమైన కోరిక ఏదైనా ఉంటే అది స్వామి దగ్గర చెప్పుకుంటూ కొన్ని సామగ్రి ఉంటే ఆ సామగ్రితో స్వామి పాదాల దగ్గర ముడుపులు కడుతూ ఉంటారు. ఆ ముడుపు కట్టిన మూట కట్టిన 40 రోజుల్లోనే అవి నెరవేరుతూ ఉంటాయండి. అలా చాలా మంది వచ్చి కార్యక్రమం పాల్గొనిస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం నాడు మాత్రమే ఈ ముడుపులు కట్టడం జరుగుతుంది. सरस्वती देवता को प्रणव देवी सरस्वती राजे जीना बृहस्पति देवता अनुग्रहान नमो नारायणाय कल्याण मंत्र ध्यान జై శ్రీనారాయణ. పెందుర్తి వెంకటాద్రిపై వెంకటరమణాచార్యులు అర్చకులు. మన పెందుర్తి వెంకటాద్రి వెంకటేశ్వర ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా భక్తులు ఇష్టకామ్యం కోరికల నిమిత్తం ముడుపు కట్టుకున్నట్టయితే ఆ కట్టుకున్న తర్వాత సుమారుగా 40 రోజుల్లో ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపు స్వామికి సమర్పణ చేసుకుంటారు. ఆ యొక్క ముడుపు ప్రతి శుక్రవారం కూడా ఉదయాన్నే అభిషేక సేవ 7:30కి అభిషేక సేవ ప్రారంభమవుతుంది. అభిషేక సేవ అవుతున్నంతసేపు కూడా అభిషేకంలో మనసులో కోరికలు ఉంచుకుంటూ అభిషేకాన్ని చూసి తరించి అభిషేకం అయిన తర్వాత 11 ప్రదక్షిణలు చేసుకొని ఆ ముడుపు సామాన్లైన పసుపు క్లాసు, బియ్యం, యాలకులు, లవంగాలు, పచ్చికర్పూరం, నవధాన్యాలు, రాగి పైసా, చిల్లర డబ్బులు ఇవన్నీ కూడా పట్టుకొని వచ్చినట్టయితే అవన్నీ కూడా మంత్రపూర్వకంగా
వాటిని కూడా భక్తులు మీ పాదాల దగ్గర కూర్చోబెట్టి కట్టడం జరుగుతుంది. ఈ కట్టిన ముడిపిని మళ్ళీ తీసుకువెళ్ళి ఇంటి దగ్గర మన దేవుడు ఎక్కడైతే పూజా మందిరం ఉంటుందో అందులో ఉంచుకుంటే చక్కగా మనం అనుకున్న పైన తర్వాత తీసుకొచ్చి స్వామి దగ్గర సమర్పణ చేసుకున్నట్టయితే స్వామి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటిదాకా కడుతున్నందుకు కూడా ఈ కార్యక్రమం అవి నెరవేరుతున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ప్రతి శుక్రవారం ఉడిపిదానం జరుగుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.